బ్రేకింగ్ న్యూస్ ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూలీలకు నిధులు జమ అయ్యాయి. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేశారు. ఇక 2 జిల్లాల్లో 66,240 మంది ఉపాధి హామీ కూలీ లబ్ధిదారులకు 39,74,00,000 నిధులు విడుదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50,65 లక్షలు చెల్లించింది ప్రభుత్వం. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూలీలకు నిధులు జమయ్యాయి. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేసింది. ఇక 2 జిల్లాల్లో 66,240 మంది ఉపాధి హామీ కూలీ లబ్ధిదారులకు 39,74,00,000 నిధులను విడుదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50,65 చెల్లించింది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ అటు మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇప్పటికే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి నిధులు విడుదలవటం మనం చూస్తున్నాం. ఎంతవరకు నిధులు విడుదల చేయడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉపాధి కూలీలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా నిధులు జారీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ పథకం జనవరి 26నే ప్రారంభమైనప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఈ పథకానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఎవరైతే మంత్రి సీతక్క ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి ఏదైతే కోడ్ లేనటువంటి జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని కూడా కోరిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అంటే ఈరోజు దాదాపు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఆ 2 జిల్లాల్లో దాదాపు 66,240 మంది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ కూడా వాళ్ళకు డబ్బులు విడుదల చేసింది. వాళ్ళ అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మొత్తం 39,74,00,000 రూపాయలు వాళ్ళకు లబ్ధి చేకూరబోతోంది. అంటే గతంలో ఏదైతే జనవరి 26 నేపథ్యంలో కూడా మరో 18,180 మందికి దాదాపు 6,000 చొప్పున ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు జమ చేసింది. ఇక ఇప్పటి వరకు కూడా మొత్తం చూసినట్టయితే దాదాపు 83,420 మందికి దాదాపు 50,65 రూపాయల డబ్బులు ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది. అయితే మిగతా డబ్బులకు సంబంధించి ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో అమల్లో లేనటువంటి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ భరోసా కింద కూడా ఈ యొక్క నగదైతే జమ కాబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక సీజన్కి సంబంధించి అంటే సీజన్కు 6,000 చొప్పున ప్రతి ఉపాధి హామీ కూలీకి సంబంధించి కూడా దాదాపు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం 12,000 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతోంది. అయితే ఈరోజు సంబంధించి మాత్రం ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల వాసులకు మాత్రం ప్రస్తుతం ఉపాధి కూలీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదలైతే ప్రభుత్వం చేసింది. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతున్నాయి. ఈరోజు మొత్తానికి కూడా ఒక శుభ పరిమాణం అని చెప్పాలి. ఎందుకంటే ఇది సీతక్కకు సంబంధించి కూడా మంత్రి, ఎందుకంటే దాదాపు ఈ యొక్క వాళ్ళు రెక్కల కష్టాన్ని నమ్ముకొని కూడా ఆధారపడి ఉంటారు. ఎలాంటి 1 ఎకరం సెంటు భూమి కూడా లేకుండా కేవలం ఉపాధి హామీ కూలీని నమ్ముకొని కూడా వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇలాంటి పథకాన్ని కోడ్ అమల్లో లేనటువంటి జిల్లాల్లో అమలు చేయాలని కూడా ఎవరైతే మంత్రి సీతక్క ప్రభుత్వంతో మాట్లాడి ప్రస్తుతం ఈ నిధులు విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు చెప్పండి వాసు, మనం చూస్తే మీరు చెప్పిన ప్రకారం ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా 2 జిల్లాల్లోనే ఈ నిధులు విడుదలవటం మనం చూస్తున్నాం. నిధులు జమ అయ్యాయి. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో ఇక వాళ్ళకి ఎప్పుడు ఈ నిధులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుందంటారు వాసు?
ఎస్, ఈ నెల అంటే ఈరోజు రేపు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖు తర్వాత కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజైతే ప్రస్తుతానికి ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి చూస్తున్నాం. దాదాపు 60,000 పైచిలుకు జనాభాలకు అయితే మొత్తానికి అయితే ఉపాధి లబ్ధిదారులకు సంబంధించి కూలీలకైతే ఈ యొక్క డబ్బు జమ కాబోతుంది నేరుగా. ఎందుకంటే ఇది బెనిఫిషరీకి డైరెక్ట్గా ఎలాంటి మధ్యవర్తి లేకుండా కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. ఎలాంటి చెక్కుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 6,000 రూపాయల చొప్పున, అంటే సీజన్కు 6,000 అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఎవరైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి వారికి మాత్రం ఒక ఇందిరమ్మ భరోసా కింద ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఎక్కడైతే కొన్ని జిల్లాల్లో అమల్లో లేదు, ఇప్పుడు రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించిన జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాల్లో ఈ యొక్క కోడ్ అమల్లో లేదు. కాబట్టి ఆయా జిల్లాలకు ఈరోజు అకౌంట్లో జమ అవుతూ ఉంది. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికే దాదాపు 7 నుంచి 8 జిల్లాల్లో కూడా ఒక కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కూడా మిగతా జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా జిల్లాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఈ పథకం అయితే అమలు కాబోతూ ఉంది. జస్ట్ 4వ తారీఖు తర్వాత కూడా మిగతా ఉపాధి హామీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఈ పథకం ఆల్రెడీ జనవరి 26నే ప్రారంభమైనప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల డబ్బులు నగదు వాళ్ళ అకౌంట్లోకి జమ కాలేదు. కానీ ప్రస్తుతం ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమలు లేదో రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం ఈరోజు అందరి అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ బాసు.